హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోతో నేను ముందుకు వచ్చానండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. మనం ఎట్లా డిజైన్ చేసుకోవాలనే దాని గురించి మీతో డిస్కస్ చేస్తానండి. యాక్చువల్లీ నేను సారీని పొట్లంగా జాకెట్ లాగా డిజైన్ చేశాను. యాక్చువల్లీ నేను డిజైన్ చేస్తే నాకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, ఆంటీ చాలా బాగా స్టిచ్ చేస్తారని. ఒకటే సారీలో నేను 5 డ్రెస్సెస్ స్టిచ్ చేయించేసాను. అంటే లంగా జాకెట్లు 5 సెట్స్ అనమాట. ఒకసారి నేను మీతో వీడియో షేర్ చేసుకుంటాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎవరికైనా మనం స్టిచ్ చేయించాలి, మన పిల్లలకి మనం స్టిచ్ చేయించుకోవాలనుకున్నప్పుడు చాలా యూస్ఫుల్ ఉంటుందండి. మన పట్టు శారీస్ కానీ మనం సపరేట్గా పీస్ తీసుకుని స్టిచ్ చేయించే కన్నా మన శారీస్ ఒక శారీగా తీసుకుని కూడా మనం డిజైన్ చేసి స్టిచ్ చేయించవచ్చు. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అది మీకు యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నానండి. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి కంటిన్యూ అవుదాం. చూడండి, ఇది ఫస్ట్ సెట్ అండి. యాక్చువల్లీ 1 ఇయర్ వరకు బేబీకి స్టిచ్ చేయించాను. ఇది పట్టు శారీ అండి, ఇమిటేషన్ పట్టు అనమాట. ఈ పట్టు శారీని నేను స్టిచ్ చేయించానండి. ఇట్లా ఇది లేస్ వస్తుంది కదా, మోతీ లేస్ని ఇట్లా లైక్ నేను ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. ఇక్కడ అటాచ్ చేసి స్టిచ్ చేయమన్నానండి. హ్యాండ్స్కి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వచ్చింది కదండి, ఆ బ్లౌజ్ పీస్ యొక్క పీస్ని హ్యాండ్స్ లాగా ఇలాగా స్టిచ్ చేయించాను. పైపింగ్ కూడా చిన్న పైపింగ్ వేయించాను. నెక్స్ట్ చిన్నపిల్లలు కాబట్టి మనకి కాటన్ది ఇట్లా అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి, వాళ్ళకి కంఫర్టబుల్గా. కాటన్ లైనింగ్ వేయించాను. ఇది బ్లౌజ్. ఇది వన్ ఆఫ్ ద సెట్ అండి. నేను 1 మోర్ సెట్ మీతో షేర్ చేస్తున్నాను. ఇది 1 మోర్ సెట్ అండి. సేమ్ అట్లానే వచ్చింది. మనకి బ్లౌజ్ అయితే కొంగు ఉంటుంది కదండి, పళ్ళు ఉంటుంది కదా, పళ్ళుని ఒక బ్లౌజ్గా డిజైన్ చేయమన్నాను. ఇదిగోండి, ఇట్లా డిజైన్ చేయమన్నాను. బ్లౌజ్కి వచ్చిన బోర్డర్ని ఇట్లా జాయిన్ చేయమన్నాను హ్యాండ్స్కి. ఇది ఒక సెట్ అయిపోయింది. ఇది అప్ టు 1 మంత్ నుంచి 6 మంత్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టి నేను స్టిచ్ చేయమన్నానండి. ఇదిగోండి, కాటన్ లైనింగ్ వేయించి కొంచెం ఎక్కువగా కుచ్చుళ్ళు ఎక్కువ పెట్టించాను. చిన్నపిల్లలకి ఇట్లా కుచ్చుళ్ళు ఎక్కువ ఉంటున్నాయి, కొంచెం బుట్ట బొమ్మలా ఉంటారు కదా, అట్లా వేసాను. సేమ్ ఇట్లా ఇది అందరికీ తెలిసిందేనండి. హుక్స్ పెట్టించానండి, కంఫర్టబుల్గా ఉంటుందని. ఇది బ్లౌజ్ పీస్. ఇదొక సెట్. ఇంకొక సెట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. లోపల కూడా కాటన్ లైనింగ్ వేయించానండి, కాటన్ది. ఎందుకంటే పిల్లలకి కొంచెం మనం వేరే క్లాత్ ఏదైనా వేస్తే కూడా అది కొంచెం వాళ్ళకి గుచ్చుకున్నట్టు ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి విసుగు లేకుండా ఉండాలంటే మనం కాటన్ లైనింగ్ యూస్ చేస్తే బాగుంటుందండి. శారీ అంతా కూడా మనకి ఈ ఎలిఫెంట్స్ ఇట్లా ఇలా వచ్చిందండి, మోతీ వర్క్తో వచ్చింది. మనకి ఇట్లా బుటాస్ వచ్చాయి, గోల్డెన్ బుట్ట. బార్డర్ వచ్చి పింక్ బార్డర్ వచ్చింది. ఈ బేబీ పింక్ది మనకి డార్క్ పింక్ బార్డర్ వచ్చింది. ఈ కాంబినేషన్లో నేను చూస్ చేసుకున్నానండి శారీని ఇట్లా డిజైన్ చేస్తాను అనమాట. 1 మోర్ నేను మీతో షేర్ చేస్తాను. ఇది 1 మోర్ సెట్ అండి. చూడండి, మనకి ఎవరికన్నా ఎక్కువ ఆడపిల్లలు 2-3కి ఒకసారి కుట్టించాలనుకున్నప్పుడు మనకి ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుందండి. ఒకటే శారీలో అక్క చెల్లెలు అందరూ ఒకేలా వేసుకోవాలనుకుంటే, ఇప్పుడు బయట మనం చూస్ చేసుకోవాలంటే కూడా సైజెస్ డిఫరెంట్ ఉంటుంది. మనం డిజైన్ చేసుకుంటే మనకి కావాల్సిన మెజర్మెంట్లో కావాల్సిన డిజైన్లో మనం చెప్పి మనం స్టిచ్ చేయించుకోవచ్చు. రెడీమేడ్గా మనకి ఇట్లా దొరకాలంటే కూడా మనకి దొరకవు. ఇంకోండి, సేమ్ ఇలానే కాటన్ లైనింగ్ వేయించి నేను దీనికి బ్లౌజ్ కొంచెం కాంట్రాస్ట్లో తీసుకున్నానండి. అంటే మనకి బార్డర్ ఏవైతే పింక్ కలర్ వచ్చింది కదా, సేమ్ పింక్లో ఇది బ్లౌజ్ పీస్ అండి. ఈ బ్లౌజ్ పీస్ని నేను ఇట్లాగా స్టిచ్ చేయించాను. దీనికి ఇట్లా మనకి లేసెస్ ఉంటుంది కదా, నేను యాక్చువల్లీ నా ప్రీవియస్ వీడియోలో చూపించాను. నేను శారీ డిజైన్ చేస్తానండి. ఆ డిజైన్కి రిలేటెడ్గా ఉన్న లేస్ని నేను ఇట్లా ఆంటీని ఇట్లా అటాచ్ చేయమన్నానండి. ఇక్కడ అంటే వడ్డాణం లాగా కనిపిస్తుంది కదా అని ఇలా వేయమన్నాను.
హ్యాండ్స్ మాత్రం అన్నిట్లో ఈక్వల్గా కాకుండా డిఫరెంట్గా పెట్టించానండి. ఇట్లా పెట్టించాను. మరి ఎక్కువ మనం లేసులు వేసినా కూడా బాగోదు. చిన్నపిల్లలకి కొంచెం సింపుల్గా ఇలా ఉంటేనే బాగుంటుంది. గోల్డెన్ పైప్ వేయమని చెప్పానండి. ఇంకొన్ని ఇట్లా వేసారా అంటే మనకి ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా వచ్చింది. చూడండి కంప్లీట్ లుక్ ఇదొకటి. ఇది 9 years గర్ల్కి సరిపోయేంత మెజర్మెంట్ అండి. నేను ఇందాక చూపించింది ప్రీవియస్ చూపించాను కదా, అవి 2 sets కూడా 1 month నుంచి అట్లీస్ట్ ఒక 1 year వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. అంత కొంచెం ఫ్రిల్స్ పెట్టించి కొంచెం గేర్గా కుట్టించాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక పీస్ చూద్దాం. ఇది ఇంకొక పీస్ అండి. ఇది వచ్చేసి 11 years ఏజ్ ఉన్న వాళ్ళు వేసుకునేంతగా స్టిచ్ చేయించాను. చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ యొక్క బ్లౌజ్ పీస్ అండి. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ని ఇలాగా బ్లౌజ్గా నేను చేయమన్నానండి. ఇంకో సేమ్ దీనికి కూడా లేస్ని ఇట్లా జాయింట్ చేశాను. లైక్ అది వేసుకుంటే కొంచెం వడ్డాణంలో నేను ఆ ఫొటోస్ కూడా షేర్ చేస్తానండి వేసిన తర్వాత. ఇవి వచ్చేసి మా చెల్లెలు పిల్లలకి, మా మరిది పిల్లలకి నేను స్టిచ్ చేయించానండి శారీని. సేమ్ ఇట్లా వస్తుంది. కాటన్ని యూజ్ చేసి ఫ్రిల్స్ ఎక్కువ పెట్టి ఇలాగా స్టిచ్ చేయించాను. మనకి క్లాత్ కూడా వేస్ట్ అవ్వదండి. మనం డిజైన్ చేసుకున్నట్లయితే ఇలాగా కొంచెం లిమిటెడ్గా మనం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. మనం శారీస్ ఏమైనా ఉన్నా, పట్టు శారీస్ కానీ లేకపోతే స్టిచ్ చేయించాలంటే కూడా మనం శారీగా తీసుకుని ఇలాగా ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారు, ఒకటి పండగకి ఎవరికైనా మన అక్క చెల్లెల పిల్లలందరికీ కుట్టించాలనుకున్నప్పుడు కూడా మీరు ఈ ప్లాన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందండి. సపరేట్గా పీసెస్ తీసుకుని మనం స్టిచ్ చేయించే కన్నా ఇలాగా మనకి క్లాత్ కూడా వేస్ట్ అవ్వదు. ఫ్రిల్ కూడా నేను పెట్టించానండి. యాక్చువల్లీ ఒకవేళ పొడుగైనా ఈ ఫ్రిల్ ఇప్పుకుంటే ఇంకొంచెం లెంతీ వస్తుందన్నమాట. అలాగా ఫ్రిల్ కూడా పెట్టించాను. ఇలా మనకి చక్కగా మనమే ఓన్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. మీకు స్టిచ్చింగ్ అలవాటు ఉంటే కనుక మీరే ఓన్గా చక్కగా ఇట్లా స్టిచ్ చేయించేసుకోవచ్చు అండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఒక యూజ్ ఉంటుందండి అని నేను ఈ వీడియో తీస్తున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా మరికొన్ని యూస్ఫుల్ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇది ఓన్గా డిజైన్ చేసిందండి. ఆర్గెంజా క్లాత్ మీద 1 year బేబీకి స్టిచ్ చేయించిన లంగా జాకెట్ అండి. చూసారా, ఆర్గెంజా మీద బుట్టా వచ్చిందండి, థ్రెడ్ బుట్టా వచ్చింది. నేను ఇట్లా డిజైన్ చేయించి స్టిచ్ చేయించాను. యాక్చువల్లీ 1 మీటర్ అండి. ఇవి 1 మీటర్కి ఇది తీసుకుని, ఇది వచ్చి 75 centimeters అండి. తీసుకుని ఇట్లా డిజైన్ చేయించానండి. ఇది దీనికి ఇట్లా గ్రీన్ కలర్ కొంచెం మ్యాచ్ అయ్యేలాగా లేస్ వేయించాను. హ్యాండ్స్కి గోల్డ్ లైట్గా పైపింగ్ అండి, గోల్డెన్ పైపింగ్ చేయించి ఇది ఒక డ్రెస్. చూడండి అవుట్ఫిట్ ఎలా వచ్చిందో. దీన్ని చాలా బాగుంది. నేను మీకు ఫోటో కూడా అది వేసిన తర్వాత నేను మీకు యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది ఆర్గెంజా, ఇది సాఫ్ట్గా ఉంటుందండి. దీన్ని ఏమంటారు నాకు అంత గుర్తు రావట్లేదు క్లాత్. దీని మీద కూడా చిన్న చిన్న గోల్డెన్ బుట్టా వచ్చింది. ఇది కూడా ఇట్లా డిజైన్ చేసి స్టిచ్ చేయించాను. చూసారా, పిల్లలకి కొంచెం ఈజీగా ఉంటుంది. కాటన్ లైనింగ్ వేయించి, ఇంకా మరి హెవీగా నేనేమి దీని మీద చేయలేదండి. బార్డర్ కూడా వేస్తే బాగుండేది కానీ కొంచెం మరి క్లమ్సీగా అయిపోతుందని నేను ఇట్లా సింపుల్గా డిజైన్ చేయించాను. ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.